హాయ్, గుడ్ ఈవినింగ్. టూ న్యూస్కి వెల్కమ్. మనం ఈరోజు ముంపు గ్రామమైనటువంటి శబష్పల్లి గ్రామంలో వెమ్లవాడ నియోజకవర్గం సంబంధించిన విలేజ్ ఇది. ఇక్కడ మనం పొలిటికల్ సర్వే, ఈ రాబోయే ఎంపీ ఎలక్షన్ అవుతుందో పార్లమెంటుది, ఆ ఎలక్షన్ సంబంధించిన సర్వే మనం ఇక్కడ గ్రామంలో చేయబోతున్నాం. మనం దీని వెనుక మనం మెయిన్ థాట్ ఏంటిదంటే, ఇక్కడున్న గ్రామం ఇన్ని సమస్యలతో పోటీ పడుతున్న, ఇంటి సమస్యలతో బాధపడుతున్న వీళ్ళు ఏ పార్టీకి మొగ్గు చూపుతారు, వాళ్ళు ఎటువైపు వాళ్ళ ఉందో, ఎటువైపు వాళ్ళ వే ఉందో తెలుసుకుందాం అనే ఒక చిన్న ప్రయత్నంలో మా ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మని తెలుసుకుందాం. అవ్వ, మీ పేరు? రాజా. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 7 ఏళ్ల నుంచి. అంటే మీకు ముంపు గ్రామం ద్వారా మీరు సమస్యల గురించి, అంటే మీకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమన్నా అందిందా, డబ్బులు ఏమన్నా వచ్చినాయా? ఎలాంటి సహాయం కూడా జరగలేదు? ఎలాంటి సహాయం కూడా జరగలేదు. ఓకే. అసెంబ్లీ అప్పుడు మీరు ఎవరిని ఓటేశారో తెలియదు, కానీ ఈ ఎంపీ ఎలక్షన్, ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో ఎంపీకి, అప్పుడు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళకి వేయాలి. అదే ఆ సహాయం ఎవరి నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమో మరి, ఒక పార్టీ చెప్పండి. ఎవరికి అంటే ఇప్పుడు గెలిచేటోడు ఎవడో మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఏదైతే ఉందో 6 గ్యారెంటీలు అని చెప్పి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. కార్ పార్టీ ఉంది, అది మీ నమ్మకం లేక ఓడగొట్టారు. ఏదైతే బీజేపీ ఉందో అతను క్యాండిడేట్ బండి సంజయ్ అతను అసలు ఏం కూడా వేయలేడు ఇంతవరకు అని పబ్లిక్ అంటున్నారు. మీరు దేనికి సపోర్ట్ ఇస్తారు? అది భగవంతుడి అది భగవంతుడు అది ఉండదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పండి దేనికి సపోర్ట్ ఇస్తారు అనేది. దేనికి సపోర్ట్ అయితే ఇప్పుడు అది మాది సెంట్రల్ గవర్నమెంట్ అయితే బీజేపీ ఉండాలి. మీరు సపోర్ట్ మాత్రం బీజేపీ ఉండాలి. బండి సంజయ్ కోసమా లేకపోతే మోడీ కోసం? మోడీ కోసం మాత్రం బరాబర్ ఉండాలి. ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్ లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. ఎందుకు బీజేపీ? బీజేపీ అంటే ఇప్పుడు మనకి సెంట్రల్ లో బీజేపీ అంటే మనకి ఉండాలి, అసలు సౌలభ్యాలు బాగుంటాయి. అంటే కంట్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా ఏ సిస్టమ్ అయినా డెవలప్మెంట్ బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసింది, 6 గ్యారంటీ లాగానే సెంట్రల్ లో కూడా మేనిఫెస్టో వచ్చింది. మరి దాన్ని ఎందుకు వద్దనుకుంటున్నారు? ఎందుకు మోడీయే కావాలనుకుంటున్నారు? 6 గ్యారంటీల్లో మనకి ఒక్క గ్యారంటీ అయినా సక్సెస్ అయిందా? కాలే కదా. కాబట్టి మనకు మోడీ గురించి వరకు మనకు చూసినాం కాబట్టి మనం ఇది కొత్త ప్రభుత్వం. నమస్కారం అండి, మీ పేరు? రాజమణి. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీల నుంచి మీకు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీనా? బీజేపీ క్యాండిడేట్ తెలుసా మీకు? తెలుసు. రాబోయే ఎంపీ ఎలక్షన్ లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీయా? ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? చేయి గుర్తు, కారు గుర్తు ఉండగా కూడా మీరు ప్రజలందరూ బీజేపీ అంటున్నారు, మీరు కూడా? అంటే ఎంపీ అంటే బీజేపీ న్యాయం తరపున వేసుడు అంతే. మస్తు హెల్ప్ చేసిండు బండి సంజయ్. మీకు హెల్ప్ చేసిండు? ఏ విధంగా హెల్ప్ చేసిండు? అభివృద్ధి ఇట్లా అన్ని చేసిండు. మేమేమంటాను నవీన్. సో ఇప్పుడు మనకు రాబోయే ఎన్నికలలో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి. సో టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. సో మీరు దేనికి ఓటేయాలనుకుంటున్నారు? మీ అభిప్రాయం? బీజేపీ కోటేస్తా. బీజేపీ. సో ఎందుకు? సెంట్రల్ లో మనకు మోడీ రావాలి, మోడీ వస్తే అందరు మంచిగా ఉంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి మోడీ కోటేయాలి. ఓకే, నమో ఆగేనా మీరు అనుకుంటున్నారు? నమో ఆగేనా మీరు అనుకుంటున్నారు? సో దానికి ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. సో దాన్ని ఎందుకు అర్థం అనుకుంటున్నారు? సో అర్థం అనుకుంటారు అంటే వాళ్ళ పాలన నచ్చక. సో ఇక్కడ వీళ్ళ అభిప్రాయం బీజేపీకి ఓటు వేద్దామని అనుకుంటున్నారు. హాయ్, హలో, నమస్కారం అండి, మీ పేరు? ప్రవీణ్. మీరు ఏం చేస్తారండి? ఇదే రెస్టారెంట్, ప్రవీణ్ గౌడ్ ఫాస్ట్. అయితే ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకున్నారు? కారా లేకపోతే చేయి గుర్తా, బీజేపీ? బీజేపీయా? వినియోగించుకుందాం అనుకుంటున్నాను. నాకైతే కాంగ్రెస్ అనిపిస్తుంది నాకు. అంటే కాంగ్రెస్ క్యాండిడేట్ అనే ఇప్పుడు వెలిచాల రాజేందర్ అన్నాడు. వ్యక్తిగతంగానా లేకపోతే పార్టీ పరంగానా? పార్టీ పరంగానే. వ్యక్తిగతంగా అయితే నాకు ఇంతకుముందు అయితే ఎంపీ ఇద్దరు సూర్యాలు అంత అనిపించలేదు. సో ఈసారి కాంగ్రెస్ చాలా. అన్న, మీ పేరు? మధు. ఎవరన్నా? ఇంతకుంటా. ఓకే. ఇప్పుడు మీరు రానున్న ఎంపీ ఎలక్షన్ లో సపోర్ట్ దేనికి ఇద్దాం అనుకుంటారు? బీఆర్ఎస్.
బీఆర్ఎస్ ఎందుకన్నా? మాది నమస్కారం, మీ పేరేం పేరు? సురేష్. సో మీరు ఎక్కడన్నా విలేజ్? మాది వన్పల్లి. పంపేది. సో ఇప్పుడు మనకు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో మీరు దేని కోట్ వేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? టీఆర్ఎస్ సార్, ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? వినోద్ కుమార్ మంచి చదువుకున్న వ్యక్తి, అంతకుముందు ఉన్నప్పుడు కూడా మంచిగా చేసిన డెవలప్మెంట్. సో అంతకుముందు లాస్ట్ ఎంపీ దేనికి వేశారు? వినోద్ కుమార్. సార్ ఇప్పుడు బీజేపీ ఎందుకు? నా పేరు శ్రీనివాస్. ఊరేక్కడ ఎవరన్నా? కుడుముంజ. అంటే ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ వాతావరణం ఉందో మన దగ్గర ఎంపీ సపోర్ట్ దేనికి ఇద్దాం అనుకుంటున్నారు? సపోర్ట్ చూడాలి దేనికి ఇచ్చిన ఉన్నది. అంటే మీరు ఏది వస్తే మీకు బెటర్, ఏది వస్తే ప్రజలకు బెటర్ అవుతుంది అనుకుంటున్నారు? ప్రజల కంటే నాకైతే సెంట్రల్ వరకు అయితే బీజేపీ వస్తే ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు. ఈ సెంట్రల్ వరకు అయితే సెంట్రల్ నుండి బీజేపీ వస్తే ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది. హాయ్, హలో, నమస్కారం అండి. నమస్కారం, గుడ్ ఈవినింగ్. మీ పేరండి? శంకర్. ఏం చేస్తారన్న మీరు? ఫోటోగ్రాఫ్. అయితే ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్ లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్? బీజేపీ. ఎందుకు బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నారు అన్న మీరు? మనకు ఒక 10-15 years బ్యాక్ చూసుకుంటే, ఇప్పుడు ప్రెసెంట్లీ చూసుకుంటే చాలా డెవలప్మెంట్ అయింది. మనకు అదర్ కంట్రీస్ తోటి చాలా క్లోజ్ గా మన ఇండియా అనేది చాలా డెవలప్మెంట్ అయింది. మన ఇండియా అంటే చాలా గౌరవం పెరిగింది. ప్రతి ఒక్కటి అంటే మన అందరూ సమానంగా సమానంగా ఉండాలన్న ఒక ఉద్దేశం చాలా వచ్చింది. అందరూ ఈక్వల్ గా చూడాలి. అండ్ మన సెంట్రల్ హైయెస్ట్ జీడిపి అనేది పెరిగింది మనకు. ఓకే, బీజేపీ ద్వారా అది సాధ్యమైన. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనకి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ గానీ, నేవీ గానీ, ఎయిర్ ఫోర్స్ గానీ, గవర్నమెంట్ భద్రత కూడా పెరిగింది బీజేపీ ద్వారా. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది, దానికి కొంచెం టైం తీసుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ వల్ల అది సాధ్యం కాలేదు, బీజేపీ సాధ్యమైంది అనుకుంటున్నారు. చాలా సాధ్యమైంది, చాలా డెవలప్మెంట్ ఉన్నది. ఇదే విధంగా రెస్పాన్సిబిలిటీ తొందరగా ఉండేది మనకు. ఇదే విధంగా మీరు అందరితో బీజేపీకి ఏపిద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. అందరు బీజేపీ అయితే ఖచ్చితంగా బీజేపీ. థ్యాంక్ యూ అన్న.